నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। మంకీ ప్యాక్స్ పై WHO హెచ్చరికల జారీ, సమీక్ష చేపట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా। నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్। అన్నా క్యాంటీన్ల వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరంలో 2 క్యాంటీన్లను ప్రారంభించినట్టు స్పష్టం। విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయం, ఫిర్యాదు అందిస్తే దర్యాప్తు చేసి న్యాయం చేస్తామన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి సిసోడియా। మంకీ ప్యాక్స్ పై WHO జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్ష నిర్వహించారు। దేశంలో ఇప్పటికైతే మంకీ ప్యాక్స్ కేసులు లేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు। ఈ ఏడాది మార్చిలో నమోదైన చివరి కేసుతో కలుపుకుని దేశంలో 30 కేసులు నమోదైనట్టు వెల్లడించారు। వైరస్ వ్యాపించకుండా ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్లలో పరీక్షలు, నిర్ధారణ, ఐసోలేషన్, చికిత్స ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు। పేదల సంక్షేమం కోసం వెంకయ్య నాయుడు తన జీవితాన్ని అంకితం చేశారని, గ్రామీణ భారతంలో సేవకు ఆయన అంకితమయ్యారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రశంసించారు। నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టు 23వ వార్షికోత్సవ సభలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు। అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య నాయుడు వంటి సామాజికవేత్తల వల్ల సమరయోధుల కళలు నేడు సాకారం అవుతున్నాయని కొనియాడారు। అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్ గ్రామీణ ప్రాంతాలకు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు। మనందరి పండుగ 23 సంవత్సరాల కిందట శ్రీ రామకృష్ణ అద్వానీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీ కేతిశేషు రామోజీరావు గారు ప్రారంభించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇక్కడ అలాగే నెల్లూరులో, విజయవాడ ఆత్మూరులో, హైదరాబాద్లో వచ్చిన దగ్గర 3 కేంద్రాలుగా వందలాది మందిని, వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు పొందుగా చేస్తూ ఉంది। చాలా సార్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ 17 విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాలపై నిలబడిగా చేయడం స్వర్ణ భారత్ పనిచేస్తుంది। For the last 23 years, we have trained more than 1 lakh students, 1 lakh youngsters. To thank all the people who are participating in this function, and I would like to bless the small children who have played wonderfully. The Pandari Bhajana of Panduranga Vitala in Maharashtra, very famous. That bhajan also, and also the Koratam and other cultural activities are performed by children. God bless them all. I wish them all the best in their former Vice President Sri M. Venkaiah Naidu ji. Friends, it is easy to emulate his principles and ideals, but difficult to get into his shoes. I had no idea when I came here what I will receive. One has to see to believe it. Sir, because of you I am blessed to be part of that group that has put footfall in this place. Right from former Prime Minister, present Prime Minister, President, Governors, who knows? One name more has been added, that of Jagdeep Dhankad. Made from this freedom, which has to be nurtured every moment so that it can blossom. बहुत बहुत धन्यवाद, सभी को नमस्कार। పేదలకు, కార్మికులకు, విద్యార్థులకు అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు। ఈ క్యాంటీన్లలో తక్కువ ఖర్చుతో కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం, టిఫిన్ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు। విజయనగరంలో ఏర్పాటు చేసిన 2 అన్నా క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి మంత్రి కొండపల్లి ప్రారంభించారు। చాలా మందికి పేద ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు। భోజనంకి ఎక్కడికి వెళ్ళాలి, నాణ్యమైన భోజనం, తక్కువ రేటుకి భోజనం రావాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి। మొదటగా ఈరోజు క్యాంటీన్ ఓపెన్ అయిందంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు। మరి ఈరోజు ఈ క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించడం, దీంతో పాటు ఇంకో క్యాంటీన్ విజయనగరం టౌన్లో ఇంకోటి, మళ్ళీ బొబ్బిల్లో కూడా ఇంకోటి ఓపెన్ చేయడం జరిగింది। భవిష్యత్ కాలంలో కూడా
ఇంకా క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ప్లేస్ అండ్ మళ్ళీ కొత్తగా ఆలోచించి అందరికీ పనికొచ్చే ప్లేస్ ఏదో చూసి ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఎక్కువ క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని 5 రూపాయలకే ప్రభుత్వం అందిస్తుందని, పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే గళ్ళా మాధవితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్లను ప్రారంభించినట్టు తెలిపారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ రోజువారీ కూలి చేసుకునే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి కడుపు నిండా భోజనం అతి తక్కువ ధరకే అందుతుందన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అర్ధాంతరంగా మూసేసి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల ఆకలి తీర్చే క్యాంటీన్లకు మహర్దశ వచ్చిందన్నారు. పల్నాడు బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రయాణికులతో కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, నిజంగా పేదవారు తిరిగే కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకి వాడుకోవడం జరిగింది. కొన్ని అయితే శిథిలావస్థలో ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పాడుపెట్టడం జరిగింది. మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ్ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని 5 రూపాయలకే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. జిల్లాలో అన్ని చోట్ల కూడా మనము అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎంటీఎంసీ పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక 2 to 3 hours టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము. ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో 5 రూపీస్కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము. ఈరోజు చాలామంది అంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలకి డిన్నరు వచ్చే సందర్భాలు లేవు. అలాంటి రోజుల్లో ఉన్నాం. దీని ద్వారా చాలామంది కార్మికులు, ముఖ్యంగా పేద బడుగు వర్గాల వారు, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. ఇది డిజైన్ చేయించినటువంటి మన ఆనరబుల్ సీఎం గారికి గుంటూరు నగర ప్రజల తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మన ఆనరబుల్ కలెక్టర్ గారు చెప్పినట్లు మన గుంటూరు కార్పొరేషన్లో ఈరోజు 7 ప్రదేశాల్లో, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, పత్తిపాడు కాన్స్టిట్యున్సీ 3 కాన్స్టిట్యున్సీలో కూడా 7 చోట్ల ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ద్వారా ఇది ఓపెన్ చేపిస్తున్నాం. విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పేర్కొన్నారు. అందుకోసం భూముల వర్గీకరణ తెలిసేలా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఒక మ్యాప్ రూపొందిస్తామని ప్రకటించారు. అంటే ప్రభుత్వ, ప్రైవేటు భూములు, పార్కులు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలువలు, గెడ్డలు, కొండలు ఇలా వర్గీకరించి ఒక్కొక్క దానికి ఒక్కో రంగు కేటాయిస్తూ మ్యాప్ తయారు చేస్తే భూములను ఆక్రమణదారుల బారి నుంచి రక్షించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో దసపల్ల హయగ్రీవ భూములు, రామానాయ స్టూడియో, కొత్త వలసలో శారదా పీఠానికి ఇచ్చిన భూములు పరిశీలించామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రజలకు ఒక అవకాశం ఇచ్చామని, తద్వారా వారు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తామని అన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.